హలో అండి. ఈరోజు మీకు ఒక హెల్దీ పచ్చడి చూపిస్తాను. అది కూడా ఫామ్ నుంచి ఫ్రెష్గా తెచ్చిన వెజిటేబుల్స్తో. బీరకాయలు, పాలకూర, ఇంకా పచ్చిమిరపకాయలతో ఒక మంచి పచ్చడి చూపిస్తానండి. ఈ కొన్ని హార్వెస్ట్ చేసి తీసుకొచ్చినవి వెజిటేబుల్స్. దీనికి ఎక్కువ మసాలాలు అట్లా ఏమి ఉండవు. ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొంచెం ధనియాలు, అలాగే ఒక 2 స్పూన్లు మినపప్పు. ఏ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు. నేనైతే వేరుశనగ నూనె తీసుకుంటున్నాను. ఒక 4-5 స్పూన్లు ఒక ప్యాన్లో వేరుశనగ నూనె తీసుకుని దాంట్లో ఈ మసాలా దినుసులన్నీ వేసేస్తాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు మాత్రం కొంచెం ఘాటు పెట్టుకుని వేసేసుకోండి. నేనైతే కట్ చేసి వేసాను. ఒక 20 నుంచి 25 వరకు ఉన్నాయి. ఇవి బాగా చిటపట అని ఆ వైట్గా మనకి పైన లేయర్ ఫ్రై అయిందంటే పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు బీరకాయని తొక్కు తీసి, అంటే మరీ ఎక్కువ పీల్ ఆఫ్ చేసేయొద్దండి, పైనే పల్చగా తీసేసి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని ఆయిల్లో వేసేసి కొంచెం కలర్ మారిన దాకా వేయించేసుకోండి. ఇదండి, ఇలా కొంచెం కలర్ మారిపోతాయి ఒక 5 మినిట్స్కి అంతా. ఇప్పుడు దీంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకుని ఆరబెట్టుకున్న పాలకూరను వేసుకోండి. వాటర్ ఉన్నాయంటే మనకి పచ్చడి కొంచెం పల్చగా వచ్చేస్తుంది. అందుకని పాలకూరని కడిగి కొంచెం ఒక టవల్ మీద కానీ దేని మీద అయినా టిష్యూ పేపర్ మీద కానీ ఆరబెట్టుకోండి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వదిలేసారంటే వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది. ఇంకా ఆ పాలకూరని నేను ఇప్పుడు ఈ బీరకాయ మసాలా వేయించాం కదా దాంట్లో వేసేసి వేయించేస్తున్నాను. ఇది కూడా అంతేనండి. ఒక 5 మినిట్స్ అట్లా ఫ్రై చేస్తూ ఉంటే కలర్ మారిపోయి ఫ్రై అయిపోతాయి. మనకి కానీ చుక్కకూర దొరికితే ఈ పాలకూర ప్లేస్లో చుక్కకూరను కూడా వేసుకోవచ్చు. అప్పుడు చింతపండుని తగ్గించి వేసుకోవాలి, చాలా తక్కువ పడుతుంది. మీకు ఇష్టమైతే దీంట్లో కొంచెం వేరుశనగపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఏంటంటే మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా అప్పుడు వేయాలి వేరుశనగపప్పు వేసే పని అయితే. అది ఇంకొక టేస్ట్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం చింతపండు, అంటే ఒక 4-5 ఇంచెస్ ఉండేలాగా చూసుకున్నాను నేను. ఏంటంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాం కాబట్టి కొంచెం కారంగా తినేవాళ్ళు చింతపండు ఇంకొంచెం తగ్గించి వేసుకోండి. ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను, కల్లుప్పు వేస్తున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని చల్లగా అయిపోయే వరకు ఉంచేసుకోండి. యాక్చువల్గా అయితే రోట్లో రుబ్బితే చాలా బాగుంటుంది. కొంచెం వంట హడావిడిలో ఉండడం వల్ల నేనైతే ఇప్పుడు ప్రజెంట్ మిక్సీకి వేసేస్తున్నాను. మామూలుగా అయితే రోటి పచ్చళ్ళన్నీ నేను రోట్లోనే దంచుతూ ఉంటాను. అండి, ఒక మిక్సీ తీసుకుని మిక్సీలో చల్లారిన తర్వాత దీంట్లో వాటర్ ఏమీ వేయకుండా వేయండి. ఈ బీరకాయ, పాలకూర ఇవన్నిటిలో వాటర్ ఉంటుంది. ఎంత మనం ఫ్రై చేసినా దాంట్లో చెమ్మ అనేది ఉంటుంది. మనం గ్రైండ్ కూడా ఒకేసారి గ్రైండ్ చేసేయకూడదు. మనం కోర్స్ గ్రైండ్ అంటారు కదా, అంటే ఆన్ అండ్ ఆఫ్ లాగా వస్తూ ఉంటుంది, అలా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. లేదా మెత్తగా అయిపోయి అసలు టేస్ట్ బాగుండదు. అంటే మనం ముందుకు తిప్పడం కాకుండా మిక్సీని ఇట్లా ఆ పిన్నుని వెనక్కి తిప్పుతాం కదా, అది అలా చేయాలన్నమాట. ఇలా వేసినప్పుడు ఏంటంటే అది ఆగి తిరగడం వలన మనకి ఎక్కువ సాఫ్ట్గా అయిపోకుండా పలుకుగా ఉండి పచ్చడి రోట్లో దంచిన టేస్ట్ వస్తుంది. ఈ పచ్చళ్ళు కానీ అలవాటైనవి అంటే కూర చాలా తగ్గించి తింటారు. కూరగాయలకు అసలు వెళ్ళరు. ఉత్తి చట్నీ ఏమన్నా ఫ్రై కానీ ఉంటే సరిపోతుంది. ఈ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చూసారా, వాటర్ వేయకపోవడం వల్ల గట్టిగా రైస్లో కలుపుకునేలాగా వచ్చింది చట్నీ. అది కాక మరీ సాఫ్ట్గా అయిపోకుండా కొంచెం పలుకుగా కూడా ఉంది. దీనికి ఇప్పుడు లాస్ట్లో ఫైనల్ టచ్ ఇవ్వాలన్నమాట, అంటే తిరుగుమాత పెడదాం. మామూలుగా వెజిటేబుల్స్తో చేసే పచ్చళ్ళన్నీ మనం ఇదే విధంగా చేస్తాము. తిరుగుమాత పెడితేనే బాగుంటాయి. మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఇంట్లో ఆవాలు, అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కారం తక్కువ ఉంది అనిపించిందంటే మీరు ఎండుమిర్చి కూడా ఒక 4-5 వేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది అనిపించింది, అందుకని నేను ఎండుమిరపకాయలు యూజ్ చేయట్లేదు. లాస్ట్లో కొంచెం ఇంగువ వేస్తాను. జీలకర్ర ఆల్రెడీ నేను పచ్చడిలో వేసేసాను కాబట్టి తిరుగుమాతలో వేయట్లేదు. ఇది పొడి ఇంగువ అండి.
పచ్చళ్ళు ఎప్పుడైనా ఎండుమిర్చి కంటే పచ్చిమిర్చి కూరగాయలతో చేసినవే హెల్దీ. ఇప్పుడు ఈ తిరుగుమాతని పచ్చళ్ళలో కలిపేస్తున్నాను. ఆయిల్ తక్కువ తినాలి, డైట్ కంట్రోల్ చేయాలి అనుకునే వాళ్ళు కొంచెం తక్కువే వేసుకుంటాం కదా. అలా కాకుండా అవన్నీ అంత పర్ఫెక్ట్గా అట్లా ఏం అవసరం లేదనుకున్నప్పుడు 4-5 స్పూన్లు ఆయిల్తో కానీ తిరుగుమాత పెడితే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదండి మన టేస్టీ హెల్దీ బీరకాయ పాలకూర పచ్చడి రెడీ అయిపోయింది. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. ఇంకా ఇవన్నీ తోటలోంచి హార్వెస్ట్ చేసి తీసుకొచ్చినవి. మీరు నా ఫామ్ వీడియోస్ కానీ చూస్తే ఈ చెట్లు వీటిలన్నిటిని చూడొచ్చు. ఓకే అండి, బాయ్.